వేలు వేలు లక్షలు పెట్టి ఆవులని మంచి బీడావులను కొనుక్కొచ్చుకొని వాటిని వాళ్ళు ఇప్పుడు సాధలేకనో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అమ్ముకుంటే ఆవులకి రేట్లే లేవు కదా, ఆవులకి రేట్లు ఉన్నాయని మీరు అంత రేటు చెప్తున్నారని కొంతమంది రేట్ల గురించి బాగా ప్రచారం చేస్తారు. ఈరోజు ఆవులకు రేట్లు ఎట్లున్నాయని నేను మార్కెట్లోకి పోయి మీకు చూపిస్తారా, ఆవుల రేట్లు ఎంతగానో ఉన్నాయో అవి చూసి మీరు ఇంకోసారి రేట్లు లేవని మళ్ళీ ఇంకొకసారి అనకుర్రి. ఇప్పుడు మా దగ్గర రైతుల దగ్గర కొనడానికేమో తక్కువ అడుగుతారు, మీరు కూడా రైతులు కావచ్చు కాదే, మన దగ్గర అడగడానికేమో ఇంతగానో ఆలోచిస్తారు. ఇప్పుడు బేరగాళ్ళ దగ్గర ఒక్కొక్కటి 40,000, 30,000, 50,000, 60,000 అనగానేమో వాటికి ఆడిపోయేమో ఇంకో బేరగాన్ని పట్టుకుని దాని దగ్గరనేమో కావాలని ఎమ్మడబడతారు. ఇప్పుడు మనమేమో మనకు ఏదో ఒక ఆపద ఉండి అమ్ముకుందామని రైతులను ముట్టుకొస్తాము. నేను నాకు పాలు ఉంది కాబట్టి దాన్ని బట్టి అమ్ముతున్నా, అంతే కదా. నేను 75 అన్నా, నువ్వు ఎంత అంటావు చెప్పు. పాలు బరాబర్ 8 సరే, నువ్వు 7 పెట్టుకో, నువ్వు దృష్టిలో 7 పెట్టుకో, 7 తగ్గట్టు అడుగు. 8 పూటకు బరాబరి, నీకు నమ్మకం లేదు కదా, నువ్వు 7 పెట్టుకో, నువ్వు 7 తగ్గట్టుగా అడుగు. తాడిగిడి ఏం లేదు, 4 సన్న చెక్ తీసుకో. నీకు అబద్ధం ఉండదు. ఇప్పుడు బేరగాల దగ్గర అంటే నువ్వు డౌట్ పడు, నీకు నేను ఏం లేదని చెప్తున్నా కదా, బరాబర్ వస్తుంది. నేను వీడియోలో తీస్తానే అవును, అందుకే వీడియో కూడా రన్ అయితేనే ఉన్నాడు. ఇప్పుడు ఇది కూడా నేను వీడియో పెడితేనే ఉంటాను. వాడు వీడియో నేను అందుకే నేను అబద్ధం ఆడ, ఎందుకంటే 10 మంది చూస్తారు. నేను అబద్ధం ఆడితే 10 మంది నువ్వు ఎట్లా అన్నారా, నేను ఎంత కమ్ముతానో నాకు దాని రేట్ ఎంతో అంతవరకు చెప్తాను, అంతే చెప్పింది. నేను అడిగిన